గుంటూరులో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనంలోకి జనసేన కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 20వ డివిజన్ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. గుంటూరు నగరంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. జనంలోకి జనసేన పేరుతో కూడా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4-5 నెలలు గడిచిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు, ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రభుత్వం నుంచి అందాల్సిన కార్యక్రమాలు అందుతున్నాయా లేదనే కోణంలో కూడా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా స్థానికంగా ఉన్న జనసేన నాయకులు కలిసి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం సంపత్ నగర్ నుంచి తొలి రోజు ఈ కార్యక్రమం ప్రారంభించిన సంపత్ నగర్లో జనసేన పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతున్నారు. అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకు తిరుగుతున్నారో మరోసారి చెప్పండి. ఏంటి అసలు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంది, ఎందుకు పెట్టారు ఈ కార్యక్రమం? మేము గతంలో ఏదైతే జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని చేపట్టాం, దాని తర్వాత ఎలక్షన్ తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము కొనసాగించడం లేదు. ఈ రోజున మా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ నేను మా ఆఫీస్కి కొన్ని సమస్యలు రావడం మా ఆఫీసులో కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది పట్టణం నుంచి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి. అందులో భాగంగానే ఈరోజు ఎక్కువ సమస్యలు వచ్చినటువంటి 20వ డివిజన్లో ఈరోజు పర్యటించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఇక్కడ స్థానికులు చెప్పే విషయాలు ఏంటంటే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. దీన్ని ఆనుకొనే పీకలవాగు ఉంది. పీకలవాగు సమస్య వల్ల ఇక్కడ డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉందని స్థానికులు చెప్తా ఉన్నారు. అదేదో పరిశీలిద్దామని చెప్పి మా వార్డు ప్రెసిడెంట్ బాలకృష్ణ గారితో కలిసి ఈ రోజున మా నాయకులందరితో కలిసి పర్యటించడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ పీకలవాగు పక్కనే ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరుగుతుంది. అంటే స్థానికంగా ఉన్నట్టు ఈ వార్డులో మేయర్గా ఉన్నటువంటి మనోహర్ నాయుడు ఈ వార్డు కార్పొరేటర్గా ఉన్నాడు. అక్కడ కూడా ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడతారని కూడా కంప్లైంట్లు రావడం జరిగింది. వాటిని కూడా పరిశీలించడానికి వచ్చాం. దాంతోపాటుగా డంపింగ్ యార్డ్ పెట్టాలని చెప్పి, డంపింగ్ యార్డ్ పెడతామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్లాట్ల యొక్క యజమానులు బెదిరించడం కూడా జరుగుతుంది. వాటిని కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. ఈ రోజున మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 150 రోజుల పరిపాలనలో ఏ విధమైన సమస్యలు ఉన్నా కూడా మేము పరిష్కరించడానికి ముందుకు వస్తామని ముఖ్య ఉద్దేశంతోనే ఈ రోజున మేము ఈ పర్యటన చేపడుతూ ఉన్నాం. ఈ సమస్యలన్నింటినీ కూడా స్థానిక శాసనసభ్యురాలు మాధవి గారి దృష్టికి, అట్లానే మాకున్నటువంటి సెంట్రల్ మినిస్టర్ గారి దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సార్, ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజా దర్బారు పేరుతో ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు, సమస్యలు పరిష్కరిస్తున్నారు. మీరు కొత్తగా ఈ కార్యక్రమం చేపట్టడానికి కారణం ఏంటి? అంటే కొత్తగా చేపట్టేది కాదండి. ఈ కార్యక్రమం ప్రజా దర్బార్ పేరుతో ఆఫీసులో జరుగుతూ ఉంది. కొంతమంది రాగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతా ఉన్నారు. అందుకని మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలను కూడా తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం, అధికారుల దృష్టికి తీసుకెళ్ళడమే ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా నేను పర్యటన చేస్తాను. ఇది మొత్తానికి కూటమి ప్రభుత్వం 150 రోజుల పాలనపై కూడా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం పాటు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు కొంతమంది తమ కార్యాలయాలకు వచ్చి చెప్పుకుంటున్నారు. కార్యాలయాలకు బాధితులు రాకుండా మేమే వార్డులకు వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా జనసేన నాయకులు చెప్తున్నారు. ఈ సమస్యలు మొత్తాన్ని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీతో పాటు కలెక్టర్, జిల్లా అధికారులకు నివేదించి ఆ సమస్యలు పరిష్కరించేందుకు తాము వంతు కృషి చేసేందుకు కూడా జనంలోకి జనసేన పేరుతో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు కూడా చెప్పారు. ఇది గుంటూరు నగరంలోని ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం కొనసాగించి ప్రజలందరి సమస్యలు పరిష్కరించే దిశగా కూడా జనసేన అడుగులు వేస్తుందంటూ కూడా జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. ఇది మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం సంబంధించి